వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. రోజు రోజుకు భార్యాభర్తల బంధాలు ముక్కలైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే భార్యలను బలి పశువులు చేసి పొట్టన పెట్టుకుంటున్నారు కొంతమంది కిరాతక భర్తలు. తాజాగా మటన్ కర్రీ కూడా చేయలేదన్న కోపంతో భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు ఓ కసాయి భర్త. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. సీరోల్ మండలం మాంజా తండాలో బాలు కళావతి దంపతులు నివసిస్తున్నారు. గత కొద్ది కాలంగా సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో మటన్ కర్రీ పంచాయతీ పెట్టింది. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన బాలు తనకు మటన్ కర్రీ వండి పెట్టాలని భార్యను కోరాడు. అప్పటికే వేరే కర్రీలు ఉండటంతో ఆమె మటన్ కర్రీ చేయలేదు. దీంతో కోపోద్రిక్తుడైన బాలు కర్రతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త కొట్టిన దెబ్బలు తాళలేక కళావతి స్పృహ తప్పి పడిపోయింది. తల మెడపై బలమైన గాయాలు కావడంతో కళావతిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. పరారీలో ఉన్న బాలు కోసం గాలిస్తున్నారు. ఈరోజు సీరోల్ మండలం భూవిచెట్టు తండా గ్రామ పంచాయతీలోని మాంజా తండాలో ఇస్లావత్ లక్ష్మి అనే ఆవిడ 9:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి తన కూతురైనటువంటి మాలత్ కళావతిని తన అల్లుడైనటువంటి మాలత్ బాలు రాత్రి మటన్ కర్రీ వండలేదనే నెపంతో కొట్టి చంపినాడని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు తన అల్లుడైనటువంటి బాలు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన గురుమూర్తి ఘటన ఇంకా మదిలోంచి పోకముందే మరో భర్త ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. మాంసానికి అలవాటు పడి మృగంలా ప్రవర్తించి చివరికి కట్టుకున్న భార్యనే కడతెర్చాడు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.